हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ₹2 ఖర్చుతో కీళ్ళనొప్పులు, మలబద్ధకం, రక్తహీనత, అధిక బరువు, శ్వాస సమస్యల నుంచి బయటపడవచ్చు. చెరుకు రసం నుండి మొలాసిస్ మరియు స్ఫటికాలను వేరు చేయకుండానే బెల్లంను తయారు చేస్తారు. బెల్లం అంటే మనలో చాలా మందికి చాలా ఇష్టం. బెల్లంతో చేసిన స్వీట్స్ తినడమే కాకుండా కొంతమంది బెల్లం ముక్కను ఉత్తినే తింటూ ఉంటారు. మనలో చాలామంది తీపి అంటే పంచదారనే ఎక్కువగా వాడటం చూస్తూ ఉంటాం. అయితే పంచదార కంటే బెల్లమే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే చాలామంది బెల్లం తినకుండా పంచదారనే ఎక్కువగా తింటూ ఉంటారు. అటువంటి వారు ఈ వీడియో చూశాక పంచదార వాడకాన్ని తగ్గించి బెల్లం వాడటం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే బెల్లం తీపి మాత్రమే కాదు, ఒక ఔషధం అని చెప్పవచ్చు. బెల్లంను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. ఈరోజు బెల్లంలో ఉన్న పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, రోజుకి ఎంత మోతాదులో బెల్లం తినవచ్చు, బెల్లం ఎక్కువగా తింటే ఎటువంటి సమస్యలు వస్తాయి అనే విషయాలను కూడా వివరంగా తెలుసుకుందాం. బెల్లంలో కార్బోహైడ్రేట్స్, చక్కెర, ప్రోటీన్, కోలిన్, విటమిన్ B12, B6, ఫోలేట్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కొవ్వు అస్సలు ఉండదు. భోజనం అయ్యాక చిన్న బెల్లం ముక్క మన పెద్దవారు తినటం చూస్తూనే ఉంటాం. అలా బెల్లం ముక్క తింటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైమ్లను యాక్టివేట్ చేసి ప్రేగు కదలికలను ప్రేరేపించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ప్రేగు కదలికలను ఉత్తేజపరచడంలో సహాయపడే మూత్ర విసర్జనగా కూడా పనిచేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలైన గ్యాస్, కడుపొబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడానికి బెల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బెల్లం సహజ సిద్ధమైన ప్రక్షాళనగా పనిచేస్తుంది. కాలేయం యొక్క పనితీరు మరింత తగ్గిస్తుంది. బెల్లం శరీరం నుండి హానికర విషయాలను బయటకు పంపడం ద్వారా కాలేయాన్ని శుభ్రపరిచి పని భారాన్ని తగ్గిస్తుంది. కాలేయాన్ని నిర్వీర్యీకరణ చేయడానికి బెల్లం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి శరీరాన్ని సమర్థవంతంగా నిర్వీర్యీకరణ చేయాలి అంటే చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుంది. జలుబు, దగ్గు సమస్యలు ఉన్నప్పుడు టీలో పంచదారకు బదులుగా బెల్లం వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ చలికాలంలో చలి, మంచు కారణంగా బయటికి వెళ్ళామంటే చాలు ఉదయం జలుబు, దగ్గు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాంటప్పుడు పంచదారకు బదులు బెల్లం వేసుకుని టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ వేడి కారణంగా జలుబు తగ్గుతుంది. అందుకే చాలామంది చలికాలంలో చిన్న బెల్లం ముక్క తింటూ ఉంటారు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, సెలీనియం వంటి ఖనిజాలు ఫ్రీ రాడికల్స్ని తరిమికొట్టి ఇన్ఫెక్షన్స్కు వ్యతిరేకంగా నిరోధకతను పెంచుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి చిన్న బెల్లం ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. బెల్లం రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. బెల్లం శరీరానికి ఉత్తమమైన సహజ ప్రక్షాళన ఏజెంట్లలో ఒకటిగా చెప్పవచ్చు. అందువల్ల శరీరం నుండి అవాంఛిత కణాలను తొలగించడానికి బెల్లం తినమని వైద్యులు సిఫార్సు చేస్తూ ఉంటారు. శ్వాస మార్గం, ఊపిరితిత్తులు, పేగులు, కడుపు, ఆహార పైపులను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పిని తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో కొంతమందికి చాలా విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. అసలు భరించరాని విధంగా ఉంటుంది. అలాంటి సమయంలో చిన్న బెల్లం ముక్క తింటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. బెల్లంలో ఇనుము, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తహీనత నివారించడానికి సహాయపడతాయి. ఎర్ర రక్త కణాల సాధారణ స్థాయిని నిర్వహించేలా చేస్తుంది. గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు సాధారణ స్థాయి నిర్వహణ బాగుంటుంది కాబట్టి రక్తలేమి సమస్య ఉండదు. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గర్భధారణ సమయంలో చిన్న బెల్లం ముక్క తింటే రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. ఎందుకంటే గర్భధారణ సమయంలో సాధారణంగా ప్రతి ఒక్కరికి రక్తహీనత సమస్య అనేది వస్తుంది. బెల్లంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన పేగు బలాన్ని పెంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరాలలో 4%.
బెల్లం శరీర ఉష్ణోగ్రత నిర్వహించడానికి సహాయపడుతుంది, కడుపుని చల్లగా ఉంచుతుంది. పొటాషియం మరియు సోడియం ఉంటాయి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిల నిర్వహణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారు చిన్న బెల్లం ముక్క తిన్న నియంత్రణలో ఉంటుంది. అలానే మందులు మానేయకూడదు. మందులు వేసుకుంటూ చిన్న బెల్లం ముక్క తింటే మంచి ఫలితం ఉంటుంది. ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తింటే ఆ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు 1 గ్లాసు పాలల్లో చిన్న బెల్లం ముక్క కలుపుకొని తాగితే కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు తగ్గడమే కాకుండా కీళ్ల మధ్య వశ్యత పెరుగుతుంది. దాంతో నడిచినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బెల్లం బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా, కానీ ఇది నిజం. బెల్లంలో ఉండే పొటాషియం ఎలక్ట్రోట్ల సమతుల్యతతో పాటు కండరాలను నిర్మించడానికి మరియు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. పొటాషియం నీటి నిలుపుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది. బెల్లం అనేది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి క్రమంగా మరియు ఎక్కువ కాలం శక్తిని అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. శారీరక అలసట, బలహీనత నివారించడానికి సహాయపడుతుంది. బెల్లం సహజ సిద్ధమైన మూత్ర విసర్జనగా పనిచేస్తుంది. మూత్రాశయం యొక్క వాపును తగ్గించడానికి, మూత్ర విసర్జనను ప్రేరేపించడానికి, మూత్రం సజావుగా ప్రవహించేలా చేయడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు పంచదారకు బదులు బెల్లం తింటే మంచిదని భావిస్తారు. అయితే బెల్లం ఎక్కువగా తీసుకోకూడదు. కాకపోతే పంచదార మీద బెల్లం తీసుకోవటం బెటర్. అలా అని ఎక్కువ తీసుకుంటే మళ్ళీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. నాడీ వ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను నివారించడంలో బెల్లం సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయటానికి సహాయం చేస్తుంది. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు చిన్న బెల్లం ముక్క తిని గోరువెచ్చని నీటి తాగితే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. ఐరన్ అధికంగా ఉండటం వలన విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారాలతో బెల్లం కలిపి తింటే శరీరంలో ఐరన్ శోషణ పెంచడంలో సహాయపడుతుంది. అందుకే నిపుణులు సిట్రస్ ఫ్రూట్స్తో కలిపి బెల్లం తినమని చెబుతూ ఉంటారు. అలా తింటే ఐరన్ శోషణ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత సమస్య లేకుండా ఉంటుంది. శరీరంలో హార్మోన్ల స్థాయి హెచ్చుతగ్గులకు మూడ్ స్వింగ్ కారణం. బెల్లం ఎండార్ఫిన్ అనే సంతోషకరమైన హార్మోన్ విడుదలకు సహాయపడి ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడిగా అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్క తింటే ప్రశాంతత కలుగుతుంది. ఆస్తమా సమస్య ఉన్నవారు బెల్లాన్ని నల్ల నూనెతో కలిపి లడ్డూగా తయారు చేసుకుని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇక మొటిముల కారణంగా వచ్చే మచ్చలను తగ్గించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే ముఖం మీద ముడతలు లేకుండా చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. ముఖం కాంతివంతంగా ఉండటానికి కూడా బెల్లం సహాయపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, బెల్లంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో. ప్రతిరోజు చిన్న బెల్లం ముక్క తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. అయితే బెల్లం ఆర్గానిక్ బెల్లం వాడితే మంచిది. ఆర్గానిక్ బెల్లం ఈ రంగులో ఈ విధంగా ఉంటుంది. కెమికల్స్ కలిపిన బెల్లం పసుపు రంగులో ఉంటుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.